నా నమ్మకం ఉంది. పవన్ నెక్స్ట్ సీఎం డైరెక్టర్. అంతే అంటావా? అంతే డైరెక్టర్ సీఎం. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? సెక్రటరీ నరసింహమూర్తి. ఓకే, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా ఉంది? పరిపాలన నాకు నచ్చింది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది. గత ప్రభుత్వం చూశారు కదా, ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇదే బాగుంది. ఎందుకు అంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద? నమ్మకం అంటే నాకు పవన్ గురించి నమ్మకం. పవన్ గురించి నమ్మకం నాకు, చంద్రబాబు గురించి కాదు. పవన్ అంటే నాకు ప్రాణం. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం ఏంటి? నాకు అభిమాని, బాగా నమ్మకం నాకు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడని అన్నారు కదా? అన్నారండి, ఎవరు అన్నారు? ఎందుకంటే వాళ్ళు తింగరోళ్ళు, మనం కరెక్ట్. మరి పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్ని? అసలు పవన్ అంటే యూత్కే ప్రాణం. ఎందుకు ఆయన సినిమాల్లో చూసి మీరు సినిమాల్లో చూసి కాదండి, మీరు ఎటకారం ఆడకండి. ఎటకారం వద్దు నాకు. పవన్ అంటే మాకు పిచ్చి. అది అబ్బాయి, మరి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసారో లేదో అని చెప్పి రోడ్ల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, ఆయన కామన్గా మన కామన్ మ్యాన్ లాగా రోడ్ మీదకి వచ్చి చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది పనితీరు? ఆ పనితీరు బాగుంది. అన్ని పనితీరులు బాగున్నాయి ఇక్కడ. గతంలో ఎవరైనా ఇలా లీడర్ తిరిగినట్టు రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా ఏ లీడర్ అని తిరిగారు ఇలాగా? లేదు, ఎవరు తిరగలే రోడ్ల మీద. పవన్ కళ్యాణ్ గారు ఇంతలాగా పనిచేస్తారని అనుకున్నారా మీరు? ప్రజల్లోకి వస్తారు అనుకున్నారా అసలు? ఎవరు అనుకో, సినిమా తీస్తారు రోజు 2 కోట్లు అన్నాడు. ఆ సినిమా తీసుకోవచ్చు కదా అనుకోను నేను. కానీ ఆయన అలా కాదు, ప్రెస్టేజ్కి వచ్చినాయి. అదే మరి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళని కానీ ప్రజలందరినీ గుర్తించి మన రాష్ట్రానికి ఏదైనా చేస్తారని నమ్మకం ఉందా? నా నమ్మకం ఉంది. పవన్ నెక్స్ట్ సీఎం డైరెక్టర్. అంతే అంటావా? అంతే డైరెక్టర్ సీఎం. 6 నెలలు డిప్యూటీ సీఎంగా చూసారు, అప్పుడే సీఎం ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మోడీ కానీ చంద్రబాబు కానీ గెలడం ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ కారణం. బ్యాక్ బోన్ అంటారా మొత్తానికి? అనక ఆయనే అంటారా? అయినే మొత్తానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అతనికి అనుభవం లేదండి తమ్ముడు, అనుభవం లేదు. డిప్యూటీ సీఎం చేస్తాడా? 27 సీట్కి 20 సీట్ వచ్చింది. వచ్చిందా లేదా? ఎందువల్ల వచ్చింది? ఆయన ఫ్యాన్స్ వల్ల, ఆయన నమ్మకం నిలబడిపోయాడు. అదే నమ్మకమే వచ్చాడు. వేశారు, కరెక్ట్గా వేశారు. నెక్స్ట్ డైరెక్టర్ సీఎం. నేను చెప్తున్నమాట. ఇప్పుడు దాకా మరి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కదా. మొన్న వైజాగ్ దగ్గర ఒక ఊరు వెళ్ళారు, గిరిజన ప్రాంతానికి. ఎలా అనిపించింది? అది నాకు తెలియదమ్మా. నడుచుకుంటూ వెళ్తున్నారు, మరి ఎక్కడ ఏ సమస్య ఉందన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటున్నారు కదా. ముందే ఉంటున్నారు, నడుచుకుంటూ వెళ్తారంటే మరి అది అక్కడే మాకు తెలియదమ్మా. మీకైతే నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? మంచి చేస్తాడు, ప్రాణం మంచి చేస్తాడు అంతే. నెక్స్ట్ సీఎం కూడా గ్యారంటీ. ఎందుకు అంత నమ్మకం ఏంటి అసలు? నాకు నమ్మకం అమ్మా. అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా కాంచి నా వయసు అతని వయసు ఒకటే. అప్పుడు కూడా నమ్మకం నాకు. ఓకే.